క్యాచరా? హలో, ఎగ్జార్సిస్ట్ ఏడుకోండ్లా? ఎస్. సార్ నా పేరు కేపీ. నాకు ఒక డౌట్, అందుకే మీకు కాల్ చేశాను. ఈరోజు మా ఇంటి వెనక బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది. దానికో బొమ్మ కూడా కట్టుంది. దాన్ని తీసినప్పటి నుంచి ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. వెంటనే దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపించు. మామూలుగా డ్రీమ్ క్యాచర్ని పీడకలలు రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు, కానీ నీకు దొరికింది చాలా డేంజరస్. ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్. దాంతో పాటు కట్టేసి ఉంచింది సాధారణ డాల్ కాదు, చేతపడి బొమ్మ, ఊడు డాల్. నాకెందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది. దాన్ని ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడే పడేసాయి, అదే బెటర్. సార్ నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను, కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్. నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ని ఏదైనా డిస్టర్బ్ చేసావా? నేనేం చేయలేదు సార్. బాగా ఆలోచించు. తెలియక దానికున్న ఒక ఈకను మాత్రం పీకాను సార్. షిట్, నువ్వు దాన్ని పీకకుండా ఉండాల్సింది. ఏం చెప్తున్నారు సార్? నువ్వు ఖచ్చితంగా ఓ చోట ఇరుక్కోబోతున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడచ్చు. హలో సార్, నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ఫోన్ పెట్టండి. ఏం ప్లేస్ ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడంతా అదోలా ఉందేంటి? ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరిలో తెలియట్లేదే. ఫోన్ ఎక్కడ పెట్టాను? మా Get out!
కళ ఇలాంటి కళలు ఎప్పుడూ నాకు రాలేదే. కన్ఫ్యూజన్గా ఉంది. మంచి సైకాట్రిస్ట్ ని కలవాలి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్నెస్ డే స్పెషల్ జుంబా డాన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ స్టార్ట్. 1 2 1 2. బట్టలు ఉతకడమే దరిద్రం అంటే ఈ శేఖర్ చెడ్డి ఇంకా నానా. దరిద్రం. పెట్రోల్ కో 100 రూపాయలు ఉంటే ఇవ్వు, సాయంత్రం ఇచ్చేస్తా. మొన్న రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీస్ 200 ఫైన్ వేశాడు. నీకు ఫోన్ చేసి గూగుల్ పే చేయంటే నువ్వేమన్నావు? బండి అక్కడే వదిలేసి నడిచిరా ఒళ్ళైనా తగ్గుతుందన్నాను. అదే నేను చెప్తున్నా, నువ్వు కూడా నడిచెళ్ళి. నానా ఏంటి పగ తీసుకుంటున్నావా? నానా, కాదురా, ప్రతీకారం చూసేలే లేదంటే లుంగి తగులుకుని జారి పడతావు. మా మా గర్ల్స్ మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శేఖర్, డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడే తినేస్తావా? నాకు కూడా ఉంచరా, వస్తున్నా. ఏంట్రా? పెట్రోల్ కో 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇస్తాన్రా. ఏంటా సౌండ్? జుంబా డాన్స్ వీడియో తీస్తున్నాన్రా. జుంబా డాన్సా? ఆ. అలా ఏం అనిపించట్లేదే. ఆ మా అయ్యో, ఆంజనేయులకి గ్లామర్ డాన్స్ కావాల్సి వచ్చిందా? చూసావా అక్కడ ఏం జరుగుతుందో? ఆయన జుంబా డాన్స్ చేయట్లా, రంబ డాన్స్ చేస్తున్నాడు. వచ్చినోడు డారా డాన్స్ సిగ్గేస్తుందిరా. మీ అక్క చూసేసిందిరా. డ్రాగన్ ఫ్రూట్ ని ఏమ్మా, నీకు పని పాట ఏం లేదా? వెళ్ళండి. కొట్టమ్మా. అయ్యో, Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Telling excuse me, lies, sir. no, Papa. రండి, మీకేం కావాలి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డాక్టర్ జానీతో. అయితే మీరు? నేనే డాక్టర్ జానీ. ఆ? వీడే పెద్ద పేషెంట్ లో ఉన్నాడే. అర్థం కాలేదా? ఆహా. అదే జానీ. కూర్చోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నా పేరు కేపీ. నేను నిద్రపోతుంటే ఆ. చెడ్డ చెడ్డ కళలు ఎక్కువగా వస్తున్నాయి డాక్టర్. ఒక చీకటి గదిలో ఇక చాలా ఆపు. వెళ్ళా చైర్లో కూర్చో, వస్తాను. అడ్డమైన చెత్త చూస్తే చెడ్డ కళ్ళ వస్తాయి. నీ ప్రాబ్లం ఏంటి అర్థమైంది. నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను. సరే డాక్టర్. సరేనా? ఆ. నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి. పొద్దున్న చికెన్ కర్రీయా డాక్టర్? ఆ, మటన్ కుర్మా. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మూసుకుని నా చేతినే చూడాలి, ఇలా వాసన చూడకూడదు. అర్థమైందా? సరే. అలాగే చూడండి, అలాగే చూడండి. ఆ, ఇప్పుడు మీకు 10 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసులో మీరేం చేస్తున్నారు? స్కూల్లో చదువుకుంటున్నాను డాక్టర్. ఆ, పెదరాయుడు సినిమాలో లాంటి టీచర్ మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని డాక్టర్. 10 ఏళ్లకే? ఆ, సరే, ఇప్పుడు మీకు 18 ఏళ్ల వయసు. ఆ. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను డాక్టర్. ఆ, ఆ సూర్యవంశం సినిమాలో లాగా లేడీ కండక్టర్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను డాక్టర్. నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసురా. ఇప్పుడు మీకు 25 ఏళ్ల వయసు. 25 ఏళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు? నైట్ ఫోన్లో అప్పుడు ఫోన్లో ఆ టైప్ వీడియోలు చూస్తున్నావా? ఏయ్, ఇక నువ్వు చూసింది చాలు, లేవరా, లే, దున్నపోతావు, లేరా. ఇదిగో, డాక్టర్ ఇది షాప్ అతనికి అర్థమవుతుందా? నా షాపులో వాడికి అర్థమవుతుంది. వాడికి వెళ్ళి చూపించు. ఓకే డాక్టర్, ఉంటాను. బయలుదేరు.
ఇదేదో రేర్ కేసులా అనిపిస్తుంది. మనకి కేసు రావడమే రేర్. వీడిని మాత్రం వదలకూడదు. ఇదెలా ఇక్కడికి వచ్చింది? The phone number you have called is currently switched off.